హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మచిలీపట్నం వెళ్తున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్సీ వేసుకుని రాజమండ్రి దాకా వెళ్ళి అక్కడ నుంచి కార్ ఉంది, అది వేసుకుని మచిలీపట్నం అయితే వెళ్ళాలి. కార్ చార్జర్ సాకెట్ అయితే అందులో ఉంటుందో లేదో తెలియదు. ఎందుకు మన కార్లో పట్టుకెళ్ళిపోయామంటే కొంచెం బెస్ట్ అనమాట. నెట్ ఫోన్ ఇందులో పెట్టి ఇందులో బిగిచ్చేస్తే అయిపోతుంది. మొబైల్ ఇందులో పెట్టుకుని లాక్ చేసాడు. గాలి అయితే తగ్గింది, ఇప్పుడే గాలి కూడా కొట్టేశాను. జాగ్రత్తగా దింపాలి, కింద అయితే తగిలేస్తుంది, స్లోగా దింపకపోతుంది. ఓకే, మీరైతే ఈ లోపు తెలుగు వ్లాగర్ నాని యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే తక్కువ మందే ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక 20 మంది శాతం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మట్టుకి ఒక 75% చూస్తున్నారు. సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మనకి సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ఆన్లో పెట్టుకోండి. నేను ఏది పెట్టినా మీకైతే వస్తుంది. లైక్ అండ్ షేర్ మొత్తం చేయడం మర్చిపోకండి. మొత్తం ఓకే. జై శ్రీరామ్. అయితే ఇక్కడ నుంచి మనం రాజమండ్రి వెళ్ళి డైరెక్ట్ మచిలీపట్నం. నేను లాస్ట్ వాళ్ళు వెళ్ళాను మచిలీపట్నం. నేను లాస్ట్ టైం మచిలీపట్నం వెళ్ళినప్పుడు ఏంటంటే అప్పుడు పెళ్ళికి వెళ్ళాము మచిలీపట్నం. పెళ్ళికి వెళ్ళినప్పుడు అయితే అప్పుడు 3 రోజుల దాకా మచిలీపట్నంలో ఉండిపోయినప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ అయితే ఇప్పుడు వెళ్తున్నాం చిన్న వర్క్ని, అంటే వేరే కారుకి. కార్ అయితే రాజమండ్రిలో ఉంటుంది, అక్కడ దాకా బైక్ వేసుకెళ్ళి అక్కడ నుంచి కారు మీద రాజమండ్రి అయితే స్టార్ట్ అయ్యి మచిలీపట్నం అయితే వెళ్తాం అనమాట. ఓకే, టైం వచ్చి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 4:30 అవుతుంది టైం ఇప్పుడు. ఆర్సీలో ఫ్యూల్ అయితే ఒక పాయింట్ ఉంది, ఒక పాయింట్ చూసుకుని ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. నాకు తెలిసి ఔరంగాబాద్లో బంక్ ఓపెన్ ఉంటుందో తెలియదు. నాకు తెలిసి ఇందులో ఉన్న ఫ్యూల్ వారు అయితే మాత్రం రాజమండ్రి అయితే వెళ్ళిపోద్ది, అందులో డౌట్ ఏం లేదు. అక్కడి నుంచి మాత్రం చూడాలి ఒకసారి, అంటే వచ్చేటప్పుడు మట్టి కంపల్సరీగా కొట్టించాలి, లేదంటే ఇంటికైతే రాదు. అమ్మో, నేను తడిచిపోయింది ఇందులో. మా ఊరు అయ్యప్ప గుడి. స్వాముల సీజన్లో అయితే మాత్రం గుడి మంచి తిరిగింది ఉంటుంది. స్వాములు అందరూ ఎక్కడ పడుకుంటారో, ప్లస్ భోజనాలు గట్రా అన్నీ ఇక్కడే ఉంటాయి. ఓకే, ఔరంగాబాద్ బంక్ ఇంకా ఓపెన్ చేయాల, ఇంకా నయం మన దాంట్లో పెట్రోల్ ఉంది కాబట్టి సరిపోయింది. నిజంగా ఈ ఔరంగాబాద్ బంక్ మీద బేస్ అయ్యి వస్తే మాత్రం బిస్కట్ అయ్యేవాళ్ళు. ఇక్కడే ఉంది, ఇంక ఇక్కడ వెయిట్ చేయకపోతుంది. మన దాంట్లో లాస్ట్ ఇచ్చిన ఒక పాయింట్ నాకు తెలిసి సరిపోద్ది రాజమండ్రి వెళ్ళాలి. ఇంకొచ్చినప్పుడు కొట్టించుకున్నాం. అంటే పెట్రోల్ బంక్లో ఉంటాయి కనుక బంక్ ఇప్పుడు కొట్టించేద్దాం అనుకున్నా పెట్రోల్. కాకపోతే ఏంటంటే బంక్ అయితే క్లోజ్ చేసింది. ఔరంగాబాద్ బంక్ ఆల్రెడీ టైం ఎగ్జాక్ట్గా 5 అలా అవుతుంది, ఇంకా బంక్ అయితే ఓపెన్ చేయాలి. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి 4:30 అలా అయింది. ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి అయితే వచ్చేసింది. ఒక 5 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అన్నమాట. ఫ్రీ బస్ గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టింది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. అంటే మీ సైడ్ ఎలా ఉంది? మా సైడ్ అయితే ఏమంత కొట్టుకోవట్లేదు ప్రజెంట్ బస్సుల కోసం.
అంతేం లేదనమాట ఇక్కడ పోటీ. అదే మనం చూస్తున్న వీడియోస్ ఫేస్బుక్లో గట్రా వస్తాయి కదా, విజయనగరం సైడ్ వైజాగ్ సైడ్ అయితే మాత్రం కొట్టుకు చచ్చిపోతున్నారు అన్నమాట బస్సు కోసం లేడీస్. నేను ఒక వీడియో చూశాను ఫేస్బుక్లో, అసలు ఘోరంగా కొట్టింది ఆవిడైతే మాత్రం. ప్రజెంట్ రాజమండ్రి బ్రిడ్జ్ ఇప్పుడు ఇది. ఈ ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మా సైడ్ అయితే కొంచెం పర్లా, అంత ఏమీ కొట్టుకోవట్లేదు. మీ సైడ్ అయితే ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి. అదే మరి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో రాజమండ్రి, మా సైడ్ అయితే ఫ్రీ బస్ ఎఫెక్ట్ అయితే తక్కువ ఉందని చెప్పాలి నాకు తెలిసి. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఫ్యూచర్లో ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో. ఇంకా ఇప్పుడైతే కొంచెం తక్కువే. వస్తుంది ఈ వీడియో తీయకుందేమో వాయిస్ ఓవర్ బాగా. ఎర్లీ మార్నింగ్ చేసి రైడ్ ఉంటుంది కదా బండి మీద, మీకు ఏ మూమెంట్ సాయంత్రం టైంలో ఒకటి, మార్నింగ్ టైంలో ఒకటి, ఈ రెండు టైంలో కూడా వీడియో తీయాలన్నా మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే వీడియోనే కాదు, బయట తోలాలంటే మాత్రం సూపర్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉన్న లొకేషన్కి ఇంకా తోలబుద్ధి అవుతుంది. చూస్తున్నాం కదా, మనకి టైర్స్ అయితే చాలా ఘోరంగా అరిగిపోయినాయి. రెండు టైర్లు కూడా ఏం చేయలేకపోతే డబ్బులు లేవు. మన రాజమండ్రి టైర్స్ ఉన్నాయి కదా, అర్జున్ టైర్స్, ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అవుతున్నారు కదా రాజమండ్రి అర్జున్ టైర్స్. అన్న దగ్గరికి అయితే వెళ్ళాము మొన్న. వెళ్తే అన్న అయితే రెండు టైర్లు కలిపి 6,800 అవుతాయని చెప్పాడు. ఓన్లీ టైర్స్ మట్టికి కొనడానికి. మనం వేయించడానికి అయితే ఇంకో 400 ఎక్స్ట్రా, మొత్తం కలిపి 7,200 ఎంతో చెప్పాడు మొత్తం టైర్లకి రెండింటికి కలిపి. అంటే మొన్న కనీసం అమౌంట్ లేవు, బజాజ్ కార్డు మీద సరే వేయించేద్దాం టైర్స్ అని వెళ్ళామన్నమాట. బ్యాక్ సైడ్ మొత్తం గాలి అంతా తగ్గిపోతుంది. ఇప్పుడు కూడా ఆల్రెడీ నేను వచ్చే ముందు గాలి కొట్టుకుని అయితే వచ్చాను. గాలి అయిపోవడం వల్ల ఇలా షేక్ అయిపోతుంది మొత్తం బండి. వీల్ బేరింగ్ పోయినప్పుడు షేక్ అవుతుంది కదా, అలా షేక్ అయిపోతుంది ఇలాగ. ఆర్సీ అయితే మాత్రం లుక్స్ పరంగా అయితే సూపర్ బైక్. అదే ఇందులో 200cc అయితే మనకి దీని పవర్ అవన్నీ తెలుస్తున్నాం. మనకి అంత పవర్గా ఏం రేజర్కి వెళ్ళిపోం కదా మనం జనరల్గా తిరగడానికి అంతే. కాబట్టి మనకు 100cc సరిపోద్ది. మనం ఇది 35 to 40లో తోలేమంటే మనకి మైలేజ్ కంపల్సరీగా 45 దగ్గరికి వెళ్తుంది మైలేజ్. మనం 45 దాటిన కాడి నుంచి మైలేజ్ అయితే డ్రాప్ అయిపోతుంది. ఏమైతే మైలేజ్ అయితే రావట్లేదు అసలు. నేను అంతకుముందు బండి కొన్న కొత్తలో చింతకి వెళ్ళాం కదా, అది వీడియో అయితే పెట్టలేదు అప్పుడు, ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. చింతకి వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఎగ్జైట్మెంట్, బండి కొన్న ఎగ్జైట్మెంట్లో నేను ఇక్కడ 400 ఎంత కొట్టించాను. అసలు ఎంతలో ఇచ్చాను బండి కొట్టుకుంటా ఒక 85 అలా, ఇంకా 80-85 అప్పుడు అయితే వెళ్ళిపోయామన్నమాట. ఆ స్పీడ్కి అయితే మాత్రం మైలేజ్ అయితే చాలా 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 తగ్గింది. నాకు తెలిసి 200cc మైలేజ్ అయితే వచ్చింది అప్పుడు. ఇంకా తక్కువ ఒక 30 ఆ రేంజ్లో వచ్చి ఉంటుంది మైలేజ్. మనకి దీని మైలేజ్ పర్ఫెక్ట్గా చూడాలనుకుంటే మాత్రం మనమైతే 45 క్రాస్ చేయకూడదు. 45 లోపే మనం బండి అయితే తోలితేనే మనకు మైలేజ్ అయితే తెలుస్తుంది అన్నమాట. చూడండి ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందో రాజమండ్రి. సూపర్. అయితే గ్లౌజ్ వేసుకుంటే చాలామంది ఏమనుకుంటారంటే స్టైల్కి రైడర్ అంటారు, కానీ అది కాదు. గ్లౌజ్ ఏంటంటే సేఫ్టీ ప్లస్ ఈ గ్లౌజ్ వేసుకోవడం వల్ల నాకు ఆర్సీ మీద అయితే ఈ గ్లౌజ్ వేసుకోవడం వల్ల ఇక్కడ ప్యాడ్ ఉంటుంది, కనిపిస్తుందా ఈ ప్యాడ్. ఈ ప్యాడ్ వల్ల ఏమైందంటే కొంచెం హైట్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. మనం బాగా ఇలా బెండ్ అయితే తోలవసరం లేదు, కొంచెం వెనక్కుండి తోలడానికి బాగుంటుంది, సపోర్ట్ బాగుంటుంది. మెయిన్ ఇవి గ్లౌజ్ వేసుకుంటే మెయిన్ రీజన్ అది. అంటే ఇంత వెండి అయితే తోలక్కలేకన్నా వెనక్కుండి తోలగలనమాట ఈ గ్లౌజ్ ఉండడం వల్ల. ప్లస్ ఏంటంటే పడినప్పుడు సేఫ్టీ. లాస్ట్ టైము అక్కడికి గుడిసి అక్కడికి వెళ్ళినప్పుడు మా బావాళ్ళు అయితే పట్టుకెళ్ళారు దీన్ని గ్లౌజెస్ని. అప్పుడు వాళ్ళు 220 బైక్ వేసుకెళ్ళారనమాట. వాళ్ళు పడిపోయినప్పుడు వాళ్ళకి ఈ గ్లౌజెస్ ఉండడం వల్ల వాళ్ళకి చెయ్యి కొట్టుకోలేదు, అరి చెయ్య. ఈ గ్లౌజ్ అరిగిపోయింది, చూడండి కనిపిస్తుంది, గ్లౌజ్ మాత్రమే అరిగింది. అదే ఒక గ్లౌజ్ లేకుంటే అరిచేయి మొత్తం కొట్టుకుపోయింది. చూసారా సేఫ్టీ ఉంటే అన్నీ ఉంటాయి. ఇది ఏదో అనుకుంటే రైడర్స్ అది వాళ్ళు అయితే కామెంట్ చెప్తారు. తెలియని వాళ్ళకి చెప్పలేము అన్నీ, మర్చిపోయేదే చేయలేము మనం. చెప్పినా కదా మనం చెప్పినా పర్లేదు. వాయిస్ ఈసారికి మాత్రం నేను తెచ్చిస్తామని నేను ఆల్రెడీ మైక్ అయితే ఆర్డర్ పెట్టాను.
అది హెల్మెట్ లోపల ఫిట్ చేసుకుని ఈసారి వచ్చిన బైక్ అయితే మనం వీడియోస్ చేద్దాం. ఇంకా మీరు చెప్పండి, ఈ బైక్ మీద కావాలా వీడియోస్, కార్ మీద కావాలా, మీరు ఏ టైప్ తీసుకుంటే నేను ఆ టైప్ అయితే తీసేస్తా. ఓకే, ఈ పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుంది. ఇప్పుడు ట్రైన్ వెళ్ళుంటే మాత్రం వ్యూ సూపర్ ఉందను. ఫైనల్గా మనం రాజమండ్రి కూడా రీచ్ అయిపోయాం. మన బ్రో పెట్టిన లొకేషన్ వచ్చి మార్కండేయ స్వామి గుడి అంట. అది ఇలా గోదావరి గుట్ట అంట వచ్చి చెప్పాడు అన్న. లొకేషన్ కూడా ఏం చూడాలి అన్న ఒక ఐడియా అడ్రస్ చెప్పాడు నాకు, ల్యాండ్ మార్క్. అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుందని చెప్పి, ఆ రోడ్లో అయితే పెట్రోల్ బంక్ అక్కడే ఉంది. అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ వెళ్తే కిందకి డౌన్లోకి వెడాలపైన రోడ్డు ఉంటుందని చెప్పాడు. అన్న చెప్పిన దాన్ని బట్టి వెళ్ళిపోతున్నాను నేను. దీన్ని సర్వీస్ రిజల్ట్ పడుతుంది అత్తమాట. దీన్ని ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేయాలి. మాకు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయకుండా ఇంచుమించు ఓకే, ఇంకా కార్లో కలుద్దాం. ఛార్జింగ్ తక్కువ ఉంది. ఓకే, ఇప్పటి వరకు ఛార్జింగ్ అయితే లేదు మొబైల్లో. ఛార్జింగ్ అయితే పెట్టేశాను ఇప్పుడే ఫుల్గా, అందుకే ఇక్కడ దాకా వ్లాగ్ ఎలా చేయలేదు. ఈ లోకల్ మనకు తెలిసే ఉంటుంది కదా ఏలూరు దాకా. ఇప్పుడు ఏలూరు దాటి హనుమాన్ జంక్షన్ అయితే ఎంటర్ అయ్యాం. కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇదే హైవేలో హనుమాన్ జంక్షన్ సెంటర్ అయితే తగులుతుంది. కానీ మనం గుడివాడ వెళ్ళాలంటే ఇక్కడే మనం డైవర్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది దాటికన్నా మనం ఎదరికి వెళ్ళామంటే మళ్ళీ ఎదరికి వెళ్ళి యూటర్న్ చేసుకుని అయితే రావాలి. ఇక్కడైతే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనం ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఈ హైవేస్లో కొంచెం మిస్ అయినా చాలా దూరం అయితే యూటర్న్ కొట్టాల్సి వస్తుంది. మధ్యలో అయితే యూటర్న్ ఉంటుంది. హెడ్సెట్ టైర్లో గాలి అయితే తగ్గింది, కనిపిస్తుందా? అయితే గాలి పట్టేస్తున్నాను. ఇది స్ట్రైట్ వెళ్తే గుడివాడ టు మచిలీపట్నం ఇలా డైరెక్ట్ ఇంక ఇది గుడివాడ నుంచి వెళ్తుంది మచిలీపట్నం. ఇది అటా కూడా వెళ్ళొచ్చు మచిలీపట్నం. విజయవాడ నుంచి తిరిగి వెళ్ళాలి. ఆ ట్రాఫిక్లో వెళ్ళడం ఎందుకు, ఇలా వెళ్తేనేమో ఇప్పుడు హైవే ఇటు నుంచి వచ్చాను నేను ఏలూరు నుంచి, ఇలా దిగి ఇలా గుడివాడ వెళ్తున్నాను. అలా వెళ్తేనేమో విజయవాడ డైరెక్ట్. దారిలో వ్లాగ్ చేద్దామంటే ఫోన్లో ఛార్జింగ్ అయితే లేదు, అందుకే ఇక్కడ నుంచి ఇంకా చేస్తా వ్లాగ్. ఇప్పుడే ఛార్జింగ్ పెట్టేసిన ఫోన్ కూడా. ఓకే, ఫైనల్గా గుడివాడ కూడా ఎంటర్ అయిపోయాం. ఈ మధ్యలో ఫుట్పాత్ ఉంది కదా ఇలాగా, ఇదైతే గుడివాడ. చూడడానికి ఇంచుమించు ఇది వరకు నడవాలి ఎలా ఉండేదో అలా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఇది గుడివాడ ఎంట్రన్స్ అనమాట. ఇటు నుంచి వచ్చిన తర్వాత ఈ ఊర్లో ఉన్నారు కదా మనకి మన గుడివాడ కార్స్ అండ్ బైక్స్ అమ్ముతారు కదా ఆయన, అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివాడ. అది ఊరు నుంచే, గుడివాడ నుంచే. ఇది గుడివాడ జంక్షన్ అనమాట. ఇక్కడ కొంచెం ట్రాఫిక్, ఎప్పుడు కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఈ స్టాట్యూ ఉంది కదా, ఈ స్టాట్యూ దగ్గర ఎప్పుడు చూసినా ఇక్కడ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇది కొంచెం రోడ్ దాటి సైడ్. ఈ ఫ్రంట్లో మనకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఇది ట్యాక్సీ స్టాండ్. మనకి ఎక్కడి నుంచి ఏ కార్స్ కావాలన్నా ఇక్కడికి అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ ట్యాక్సీ స్టాండ్ అనమాట. ఇక్కడ వైట్ ప్లేట్ కూడా ట్యాక్సీ కింద ఉంటుంది, వాడతారు ఇక్కడ. ఇక్కడ నుంచి అయితే మాత్రం మనం లెఫ్ట్ తీసుకోవాలి మచిలీపట్నం వెళ్ళాలంటే కనుక. మచిలీపట్నం లెఫ్ట్ తీసుకుని అటు నుంచి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది డైరెక్ట్ అనమాట. ఇంకా స్ట్రైటింగ్ ఆర్టీసీ బస్సులు కూడా వెళ్తున్నాయి చూడండి. ఇవి కూడా ఈ లగేజ్ ఇటు సైడ్ అయితే ఆర్టీసీ బస్సులకి పైన లగేజ్ ఉంది. మన సైడ్ అయితే కొంచెం లగేజ్ అయితే తీసేశారు. మన నిడదోలు బ్రిడ్జి దగ్గర పైన రాడ్ ఉంది కదా, అక్కడ తగులుతుందని చెప్పి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకోవాలి మనం. ఈ గుడివాడ రోడ్లో మచిలీపట్నం వెళ్ళే దారి కొంచెం కన్ఫ్యూజింగ్ కింద ఉంటుంది. ఎన్నిసార్లు వచ్చినా మనకు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ కింద ఉంటుంది. నాకు ఆల్రెడీ ఇప్పుడు 5 or 6 టైమ్స్ వచ్చాను కాబట్టి కొంచెం క్లారిటీ ఉంది. గూగుల్ మ్యాప్ అయితే యూజ్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను నేను. అదే కొత్త వాళ్ళు అయితే మటుకి కంపల్సరీ గూగుల్ మ్యాప్ అయితే యూజ్ చేయాలి ఇక్కడ నుంచి మచిలీపట్నం సైడ్ వెళ్ళాలంటే కనుక. లేకుంటే ఈ రోడ్లో కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే ఇదంతా మెయిన్ రోడ్ లాగా అయితే ఉండదు, నార్మల్ సర్వీస్ రోడ్ లాగానే ఉంటుంది. మామూలుగా ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళే రోడ్ అంటే మెయిన్ రోడ్ పెద్దగా ఉంటే కొంచెం మనకు అబ్జర్వేషన్ అయితే ఉంటుంది. నార్మల్ సర్వీస్ రోడ్లో ఉంటే ఇక్కడ ఏమీ తెలియదు కదా మనకి. ఇక్కడ నుంచి అయితే ఫ్లైఓవర్ కడుతున్నారు గుడివాడ. ఈ ఫ్లైఓవర్ గురించి ఎంతమందికి తెలుసో కింద అయితే కామెంట్ చేయండి. నాకు తెలిసి ఇది ఎప్పటి నుంచో కడుతున్నారు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మన నిడదోల్లో ఉంది కదా, సేమ్ ఆ టైప్లోనే ఉంటుంది ఇది. ఇక్కడైతే ఒక రైల్వే గేట్, మన నిడదోల్ దగ్గర అయితే ఒక రైల్వే గేట్ గురించే ఉంటుంది ఫ్లైఓవర్. ఇక్కడైతే 2 రైల్వే గేట్లు ఉంటాయి. మన నిడదోల్ కన్నా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట 2 రైల్వే గేట్ల మూలని. ఇక్కడ ఫ్లైఓవర్ ఎప్పటి నుంచో అయితే కడుతున్నారు. ఇది ఇప్పుడిప్పుడే కొంచెం కంప్లీట్ అవ్వచ్చింది. ఇది వరకు ఆ పక్క నుంచి వెళ్ళడానికి రోడ్డు ఉండేది, ఇప్పుడు ఆ సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మూల ఇంకా ఆపోజిట్ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ మనకి గుడివాడలోనే ఒకవేళ సిఎన్జీ వేసుకొస్తే కనుక, మీరు సిఎన్జీ వెహికల్ అయితే కనుక ఈ రోడ్లో ఫస్ట్ రైల్వే గేట్ దాటిన తర్వాత మనకైతే సిఎన్జీ బంక్ ఉంటుంది లెఫ్ట్లో. సిఎన్జీ కూడా మనకు దొరుకుతుంది అనమాట.
అది మీ గుడివాడలోనే కొట్టించుకోగలుగుతారు. మళ్ళీ ఎదరికెళ్తే మీ ఎక్కడ సిఎన్జి అయితే ఉండదు. ఫస్ట్ రైల్వే క్రాసింగ్. ఇక్కడైతే నార్మల్గా ట్రాఫిక్ చాలా ఉంటుంది. ఏంటో మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రాఫిక్ లేదు. ఇదైతే సెకండ్ రైల్వే గేటు. ఈ రెండు కొంచెం దూరంలోనే 2 రైల్వే గేట్లు అయితే ఉంటాయి. ఇలా ఎందుకో మరి నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంది, అక్కడైతే అసలు ట్రాఫిక్ ఏం లేదు. కానీ ఈ గేట్లో లేట్ గురించే కొంచెం ఫ్లైఓవర్ అయితే పెడుతున్నారు. ఒక అంబులెన్స్ వెళ్ళాలన్నా సరే ఇక్కడ చాలా వెయిటింగ్ అయిపోద్ది 2 రైల్వే గేట్ల మధ్యలో. దీనికోసమే కొంత ఫ్లైఓవర్ అయితే కడుతున్నట్టున్నారు. ఓకే, ఇప్పటివరకు మనం వచ్చిన హైవే వచ్చి పామర్ హైవే. ఇది నేషనల్ హైవే 165 అనమాట. ఈ స్ట్రైట్ వెళ్ళిపోతే పామర్ ఊళ్ళోకి అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని పైన కనిపిస్తుంది కదా, ఇది నేషనల్ హైవే 65 నెంబర్ వచ్చి. ఇప్పుడైతే మనం నేషనల్ హైవే 165 నుంచి నేషనల్ హైవే 65 మీదకి అయితే వెళ్ళబోతున్నాం. దానికి దీనికి కొంచెం తేడా. డైరెక్ట్ వెళ్తే పామర్ ఊళ్ళోకి వెళ్తాం. ఈ లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ వెళ్తే ఇక్కడ నుంచి మచిలీపట్నం అయితే వెళ్తాం అనమాట. ఈ నేషనల్ హైవే 65 అయితే చాలా 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 బాగుంటుంది. ఈ 65 అంతా కూడా ఇక్కడ నుంచి ఉయ్యూరు దగ్గర నుంచి విజయవాడ దగ్గర నుంచి ద బెస్ట్ హైవే అనమాట. సిమెంట్ హైవే చాలా బాగుంటుంది. మధ్యలో ఎల్ఏ లైన్స్తో కొంచెం వేరే స్టేట్లో ఉన్న ఫీల్ అయితే వస్తుంది హైవే మీద డ్రైవ్ చేసినంతసేపు. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి అయితే మనకి మచిలీపట్నం 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఇదే స్ట్రైట్ హైవేలో మనం మచిలీపట్నం వరకు కూడా అయితే వెళ్ళాల్సి ఉంటుంది 25 కిలోమీటర్స్. హైవే అయితే మటుకి సూపర్ అనమాట. ఖాళీగా ఉంటుంది, బిజీ అయితే ఉండదు, ట్రాఫిక్ అయితే ఉండదు. ఫ్రీగా ఈజీగా 120, 130 వరకు అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మనం ఈ హైవే మీద. నేనైతే స్పీడ్ ఒక 80 కిలోమీటర్స్ అయితే మెయింటైన్ చేస్తున్నా. 80 నుంచి అయితే క్రాస్ చేస్తే కొంచెం షిఫ్ట్ కదా, షేక్ అయితే అవ్వదు. కానీ 80 స్పీడ్లో వెళ్తే మనకి బెస్ట్ అనమాట. కొంచెం లిమిట్లో వెళ్తే ఈ ఫ్లైఓవర్ ఎక్కి అటు దిగినామంటే మచిలీపట్నం. ఇంకా ఇటు సైడ్ అన్ని రోడ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి, చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్స్ అనమాట ఈ నేషనల్ 65 రోడ్స్ అయితే. ఈ ఫ్లైఓవర్ చూడండి కొంచెం బాగుంది కదా ఫీల్ అయితే మట్టుకి. ఈ రోడ్లో డ్రైవ్ చేసిన చెప్పి కూడా ఫీల్ అయితే చాలా చాలా బాగుంటుంది. కొంచెం 3 లైన్ హైవే, సిమెంట్ హైవే, ఎల్లో లైన్స్తో కొంచెం స్పెషల్గా అయితే ఉంటుంది అనమాట. నార్మల్ రెగ్యులర్గా మనం తిరిగే హైవేస్లో కాకుండా కొంచెం స్పెషల్గా అయితే ఉంటుంది ఈ 65 నేషనల్ 65. దీన్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో నేషనల్ అథారిటీ, హైవే అథారిటీ వాళ్ళు బెస్ట్గా మంచిగా మెయింటైన్ చేస్తాం అనమాట ఈ రోజు మధ్యలో. ఓకే, మనం అయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు గోల్డ్ వర్క్స్ అనమాట. ఇది ఇక్కడికైతే వచ్చాం మచిలీపట్నం. మచిలీపట్నం అయితే ఇక్కడికి ఫీడ్ కోసం వచ్చాం. అదే గోల్డ్ రోల్డ్ గోల్డ్ ఉంటుంది కదా ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, వాటి కోసం. అన్న అయితే లోన్కి వెళ్ళాడు ఐటమ్స్ అవి ఆర్డర్ పెట్టడానికి, చూసుకోవడానికి. స్టోర్ ఉంది రాజమండ్రిలో అన్న వాళ్ళదే. మీకు రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అని అన్నీ దొరుకుతాయి. జ్యువెలరీ ఐటమ్స్, చెవులీలు అన్నీ A to Z అన్ని యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి. అవి సేల్ చేయడానికి అయితే మచిలీపట్నం వచ్చాం అనమాట. ఇక్కడ సేల్ చేసుకుని అన్న ఆర్డర్ పెట్టేసుకుని ఏమేమి కావాలో సరుకు అంతా కూడా ఇక్కడ నుంచి అయితే వచ్చేస్తాడు. వీళ్ళైతే ఏపీఎస్ఆర్టీసీకి ఇక్కడ నుంచి అయితే కొరియర్ చేసేస్తారు అనమాట. ఇలా 2 monthsకి ఒకసారి వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెటీరియల్ కోసం అయితే ఇక్కడికి వస్తారు. ఇక్కడ మచిలీపట్నంలో ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు బాగా. మచిలీపట్నం అంతా కూడా ఒక 80% మచిలీపట్నంలో ముస్లిమ్సే ఉంటారు అనుకుంటారు నాకు తెలిసి. ఇక్కడ కూడా ఇది అంతా ముస్లిమ్స్ జరిగిన సంబంధించిన ఈవెంట్ ఏదో చేశారు ఆల్రెడీ. ఇంకా ఫ్లెక్సీలు అవి చూసారు కదా. మీకు రోడ్ మీద కూడా ఎక్కడ చూసినా ముస్లిమ్స్ ఎక్కువ కనిపిస్తున్నారు. ఇంతమంది ఇలా ముస్లిమ్స్ ఉండే ఏరియా ఫస్ట్ టైం ఇక్కడ నేను చూడడం. అంటే నేను మచిలీపట్నం చాలాసార్లు వచ్చాను. అంటే నాకు తెలిసి ఒక 6 సార్లు వచ్చి ఉంటాను మచిలీపట్నం నేను. అంటే ఇటు సైడ్కి రాలి, అటు సైడ్కి వచ్చాను ఎక్కువ, రోడ్డుగా పక్కన. అయితే మంచి టిఫిన్ హోటల్ కోసం చూస్తున్నా. టిఫిన్ అయితే చేయాలి. మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు, కొంచెం లేట్ అయిపోయిందని ఫాస్ట్గా వచ్చేసాం. నేను చేసి అన్నయ్యకి అయితే టిఫిన్ పట్టుకెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడ దుక్కున ఆగి నేను చేసి అన్నయ్య కూడా పట్టుకెళ్ళిపోతే ఈరోజు మేము వచ్చిన పని అయ్యేసరికి నాకు తెలిసి
ఈవినింగ్ అయిపోద్దేమో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా 2-3 దుక్కులకి అయితే వెళ్ళాలి. అంటే ఒక్కో మెటీరియల్లో ఒక్కో దుక్కులు అనమాట, ఆ టైప్లో తిరగాలన్నమాట మొత్తం. ఆర్డర్ పెట్టేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం ఈరోజు. ఓకే అయిపోతుంది ఆల్మోస్ట్. టిఫిన్ చేసి మనం అయితే మంది హోటల్లో వచ్చేద్దాం. ఓకే, ఇక్కడ హోటల్ అన్నపూర్ణలో అయితే టిఫిన్ అయితే చేసే సాంబార్ ఇడ్లీ స్పెషల్ అంటే ఇక్కడ సాంబార్ ఇడ్లీ అయితే తినేసా. సరే అన్నకి టిఫిన్ వాటర్ బాటిల్ కూడా తీసుకున్నా. వెళ్ళేసి ఎక్కడి నుంచి అయితే యూటర్న్ తీసుకోవాలి మనం. యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళాలి మనం వచ్చిన దగ్గరికి. కట్ అవుతుందా కట్ అవ్వదా? అయింది. ఓకే, రోడ్స్ అయితే మట్టుకి ఇక్కడ అన్నీ కూడా చాలా బాగున్నాయి. రోడ్స్ మచిలీపట్నంలో ఈ అవుట్ సైడ్ రింగ్ రోడ్ సైడ్ హైవే మీద అయితే అవి ఎలాగ బాగున్నాయి, వాటి గురించి సపరేట్గా చెప్పకలేదు. ప్లస్ లోపల ఊర్లో కూడా రోడ్స్ మట్టుకి చాలా బాగున్నాయి. అయితే సిమెంట్ రోడ్డు లేకపోతే తార్ రోడ్డు, అంతేగాని ఎక్కడ గోతులు గట్ట ఏమీ లేవు. ఇక్కడ మచిలీపట్నంలో ఏదైనా తెలియని ఏరియాకి వెళ్ళినప్పుడు బాగుంటుంది కదా, అటు సైడ్ మొత్తం చూడడానికైనా మనుషులైనా ఈ వాతావరణమైనా అంతా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్గా మనం డైలీ చూసి విలేజ్ కానీ డైలీ చూసి ఊర్లు జనం గట్ట ఆ అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది. ఇలాగా మనం బయటకు వచ్చినప్పుడు బయట ఈ వాతావరణం ఇది కూడా నాకైతే నచ్చుద్ది. మరి అందరికీ నచ్చాలని లేదు. నాకు ఇలా కొత్త కొత్త ఊర్లు వెళ్ళడం, తిరగడం, చూడడం, ఇక్కడ టైపు స్టైల్ ఫుడ్ తినడం అలాగంటే ఇష్టం అన్నమాట నాకు. అదొక ఫ్యాంటసీ టైపు, ఒక మనిషి ఒక ఫ్యాంటసీ ఉంటుంది కదా, అదొకటి ఫ్యాంటసీ, అదే కోరిక, ఆ టైప్ అనమాట. ఆ టైప్లో మనం కార్ మీద ఎంత లెక్కన్నా వెళ్ళొచ్చు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. దూరమైనా టాటా మ్యాజిక్ సిఎన్జి మా ఫ్రెండ్ ప్రసాద్ కదా అంటే చాలా ఇష్టం ఆ వ్యాన్ అంటే. కానీ ఆడు ఆ వ్యాన్ ఏమో తక్కువ రేటు, ఒక 9 లక్షలు 10 లక్షలు ఉంటుందేమో కొత్తదే. దానికన్నా ఎక్కువ రేటు ఉన్న తుఫాన్ క్రూజర్ అన్న కొన్నాడు, కానీ అది మట్టి కొనలేకపోయాడు. 16 లక్షలు పెట్టి తుఫాన్ క్రూజర్ కొన్నాడు, కానీ టాటా మ్యాజిక్ మట్టి కొనలేకపోయాడు. నేనైతే అదే కొనుక్కోరా అని చెప్పాను. బాగా తిరుగుతుందిరా కిరాలకి గట్ట వెళ్తాను బాగుంటుందంటే అప్పుడు వెళ్ళి తుఫాన్ తెచ్చాడు. అదేమో ఇంటికాడ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సఫర్ అవుతుంది పాపం అమ్మ, అలా చేయాలి ఏంటని. వంకాయల వారి వీధి అంట, బాగుంది ఇక్కడ లొకేషన్ గట్ట అంతా. మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే జ్యువెలరీ ఐటమ్స్, రోల్డ్ గోల్డ్ ఉంటాయి కదా, అవి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ ఉంటుంది. అందుకని చెప్పేసి మన వాళ్ళైతే ఇక్కడికి వస్తారనమాట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం. ఓకే, పురుగులు అయితే దీంట్లో అతికినాయి. ఇందులో తోని ఇరుక్కుంది. అరే పాపం, ఇందాక హైవే మీద వచ్చిన స్పీడ్కి ఇదైతే వచ్చిన కారు గుద్దుకుంది. బతికే ఉంది, ఇది ఇంకా చనిపోయిందేమో అనుకున్నాను నేను. అక్కడ నుంచి చూసుకోకపోతే పోం ఇది ఇలాగ ఉంది. బాక్సెస్ అయితే ఎంగ పెట్టేశారు. మనకైతే ఒక లెటర్ ఇచ్చారు. అన్న అయితే కలెక్ట్ చేసుకుని రమ్మని చెప్పాడు. అన్న అయితే వేరే దగ్గరికి కలెక్షన్కి వెళ్ళాడు. మనం అన్నకి లెటర్ ఇచ్చేద్దాం తర్వాత. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఓకే రైట్,
ఓకే, మధ్యాహ్నం మార్కెట్ రెస్టారెంట్లో అయితే లంచ్ చేసేసాం. వెజ్ బిర్యానీ విత్ పన్నీర్ కర్రీ, సూపర్ టేస్ట్ అనమాట. చేసుకున్న కలెక్షన్ అంతా కూడా ఇందులో పెట్టేసుకుంటున్నాం కార్లో. ఇక్కడి నుంచి పెట్టుకుని జాగ్రత్తగా పట్టుకెళ్ళిపోవాలి ఇంటికి. ఇవ్వండి ఓ టైప్ ఐటమ్స్ అనమాట. ఇది మెయిన్ సెంటర్ అనమాట మనకి. ఇక్కడ మెయిన్ జంక్షన్ రోడ్ లాంటిది ఇది. మన నడదోళ్ళకి గణపతి సెంటర్ అలాగో అటు సైడ్ అనమాట. ఇక్కడ ఇదే మెయిన్ సెంటర్. పోలీసులు కూడా ఇక్కడ అదిగోండి, అక్కడ పోలీసులు కూడా కాస్తున్నారు, కేసెస్ రాస్తున్నారు. మచిలీపట్నం నుంచి ఇలా విజయవాడ గుడివాడ ఎలా వెళ్ళాలన్నా సరే బస్సులు అయితే ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్లోకి అయితే బస్సులు వచ్చి ఆగితే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వెళ్తారు. ఇది ఇంకా మెయిన్ సెంటర్. ఓకే, జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాయి. ఇగో చూడండి ఐటమ్స్ ఇవన్నీ కూడా అవే లగేజ్, డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. మొత్తం ఇవన్నీ కూడా పట్టుకెళ్తున్నాం ఇప్పుడు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అది కొంచెం లేట్ అవుద్ది, ఆర్టిస్ట్కే వేద్దామని పొద్దున్న వచ్చాము. కానీ అన్నీ కూడా ఫాస్ట్గా బాగానే అయిపోయి, అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి. మన అడిగిన పీసులు అన్నీ ఇచ్చేసారు జాగ్రత్తగా. అందుకే మేమే పట్టుకెళ్ళిపోతున్నాం. ఇంకా మిగతా ఉన్నాయి, అవి మట్టికి ఆర్టీసీకి వేస్తారు. ఈ మట్టికి మేమైతే పట్టుకెళ్ళిపోతున్నాం. షిఫ్ట్ కదా ఇది, మొత్తం ఫుల్ అయిపోయింది అసలు ఖాళీ లేకుండా. ఇంకో 2 బాక్సెస్ వస్తాయి. ఇప్పుడు వాటి మట్టికి ఏదోలాగా అడ్జస్ట్ చేయాలి. ఏమైనా మచిలీపట్నంలో రోడ్ సైడ్ బిజినెస్ అయితే తక్కువ. ఏమైనా మన సైడ్ ఇలా ఉండదు అనమాట. మన రాజమండ్రి సైడ్ లాగా అయితే ఉండదు. మనకి ఈ ఊర్లో మట్టికే ఏమన్నా బయట చూడగలం. అయ్యన్నా చాలా తక్కువ అసలు. ఎక్కడో ఏ బొబ్బాయిస్కాయలో ఎక్కడో యాపిల్స్కాయ ఆ టైప్లో పెడుతున్నారు తప్ప. అదే మన సైడ్ అనుకోండి, ఇంకా మా మద్దూరంద్రగా నుంచి ధవళేశ్వరం వరకు కూడా ఆ రోడ్డు అంతా దారిలో ఇయ్యోటి అమ్ముతానే ఉంటారు. ఈ సైడ్ అంత ఏమి లేదు, చాలా తక్కువ. ఈ ఊర్లో కమ్మట్టి ఉంది. హైవే ఎక్కామంటే ఇంకా అసలు ఒకరు మనిషి కూడా ఎవరో అమ్మేవాళ్ళు కానీ, ఎవరో తిని కానీ ఏ ఐటమ్స్ అయినా సరే అమ్మేవాళ్ళు ఎవరో కనిపించరు. ఇటు సైడ్ అంతా చేతి పని ఎక్కువ అంట మామూలుగాని. జ్యువెలరీ ఐటమ్స్ తయారు చేయడం అని ఆ టైప్ ఆఫ్ వర్క్ ఎక్కువ ఇటు సైడ్. కాబట్టి వ్యాపారాలు అయితే పెద్దగా ఏం కనిపించలేదు నాకైతే మరి ఈ మచిలీపట్నంలో. అంటే ఈ రోడ్లో పర్టికులర్గా ఏమో ఏ సెంటర్స్ అయినా ఉండొచ్చేమో, కానీ ఇదే మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్లో అయితే మటుకు ఎక్కడ నాకైతే కనపడలేదు. మరి ఏమైనా వ్యాపారం చేయాలన్నా, వ్యాపారంలో ఏమైనా అమ్మాలన్నా చేయాలన్నా మన సైడే. మన సైడ్ ఆవులు ఉంటాయి కదా ఎక్కువ రోడ్డు మీద. ఇక్కడైతే గేదెల మట్టుకు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి టీములు మొత్తం 10 టీముల దగ్గర వచ్చుండే నాకు. రోడ్ల మీద వదిలేస్తున్నారు అంతే అలాగా. అవి ఎవరియో ఏంటో కూడా తెలియదు. అయ్యో నడుచుకుంటే పోతున్నాయి అలాగా. ఈ రోడ్లో చూపిస్తాను చూడండి మీకు. చాలా అయితే ఉంటాయి. ఈ ఆటోలు, ఒకవేళ ఆటో స్టాండ్ అయి ఉండొచ్చు. ఆటోలు గట్రా చాలా ఉంటాయి. ఆటోలు, జేసీబీలు, ఇంకేదో ఆటోనగర్లో శ్రీరామేటలో ఉంది చూడడానికి. ఇది సేమ్. ఇక ఆటోలు చూడండి లైన్కి ఎలా ఉన్నాయో. ఆటో స్టాండ్ అయి ఉండొచ్చు ఒకవేళ ఇది. మచిలీపట్నం అటు నుంచి వస్తుంటే ఎంట్రన్స్ రోడ్డు. నేను మళ్ళీ మచిలీపట్నం నుంచి బయటకు వచ్చేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ చూడండి జేసీబీలు. శ్రీరామేటలో పడి ఉంటాయి కదా కుప్పల కింద, అలా ఉన్నాయి చూడడానికి. ఇక్కడ జేసీబీలు చూడండి ఎలా ఉన్నాయి లైన్లో. జేసీబీలు కూడా యాడ్ అయినది ఏమో అదే అర్థం కాలేదు. ఇక్కడైతే క్రేన్లు, ఏదో తీర్థంలో ఉంది చూడడానికి ఇది. ఇక్కడ క్రేన్లు పెట్టారు చూడండి లైన్గా. అయిపోయిందా? నెక్స్ట్ టాటా మ్యాజిక్లు. ఇక్కడ నుంచి టాటా మ్యాజిక్స్ లైన్గా ఉన్నాయి. ఇంకా అసలు ఇవన్నీ ఏంటో అర్థం అవ్వలేదు. స్టాండ్లే అయ్యి ఉండొచ్చు ఒకవేళ నాకు తెలిసి. ఓకే, ఊరు మచిలీపట్నం ఎగ్జిట్ అనమాట. ఇంక ఇది వచ్చి శ్రీరత్నం ఏజెన్సీస్. ఇది అన్న కార్డు నెంబర్ తీసుకోండి. ఒకవేళ మీకు ఏమన్నా జ్యువెలరీ ఐటమ్స్ కావాలంటే బడ్జెట్లో అయితే సెట్ చేస్తారు అన్న మీకు గ్యారంటీగా. మీకు బయట మీద కొంచెం రేట్ అయితే బాగుంటుంది కంపల్సరీగా. నేను చెప్తాను అన్నయ్యకి, మన వాళ్ళ అన్నతో చూసి ఇవ్వండి అని చెప్పి తీసుకోండి. అన్న దగ్గర అయితే చాలా లేటెస్ట్ కలెక్షన్లు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మేము తీసుకున్న కలెక్షన్లు అయితే చాలా ఉన్నాయి. అవన్నీ ప్యాకింగ్ అయిపోయినాయి కూడా చూపించడానికి అయితే అవ్వలేదు. చాలా బాగుంటాయి. లేడీస్కి అయితే మాత్రం బాగా నచ్చుతాయి ఇవి కంపల్సరీగా. అన్న కూడా టాప్ కలెక్షన్లు తీసుకుంటాడు ఎప్పుడు కూడా, మంచి లేటెస్ట్వి. ఒకసారి మీరు అయితే షాప్ కార్డు పెట్టాం కదా, విజిట్ అయ్యి చూడండి, నచ్చితే కొనుక్కోండి. నా హెల్మెట్ కూడా ఇక్కడ ఇరికిచ్చేసాను జాయిగా. నాకు భయం ఏంటంటే ఫోన్ మౌంట్ ఇరిగిపోద్దామని చెప్పి భయం వేస్తుంది.
కనిపిస్తుందా? హెల్మెట్ కూడా జాగ్రత్త ఎక్కడ పెట్టేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 180 అలా ఉంటుందేమో నాకు తెలిసి రఫ్గా రాజమండ్రికి. ఇక్కడ నుంచి బయలుదేరేసరికి ఒక హాఫ్ అన్ అవర్లో బయలుదేరిపోతాం. ఒక 8:30 అలా అవ్వచ్చు. ఈ రోడ్ నుంచి ఇక్కడ నుంచి పెడన, అక్కడ నుంచి గుడివాడ, హనుమాన్ జంక్షన్, ఏలూరు, అక్కడ నుంచి డైరెక్ట్ కొవ్వూరు హైవే ఎక్కేస్తాం. ఇంకా అక్కడ నుంచి రాజమండ్రి. ఓకే, ఏముంటారండి వాటిని ఉడకబెట్టిన 2 నిమిషాలు ఆగితేనండి వేడి మీద. ఇంకోటి ఒకటి చిత్రాలహరి ఫుడ్ జోన్, మద్రాస్ ఫిల్టర్ కాఫీ అంటే అక్కడైతే మంచి కాఫీ తాగుదామని ఆగాము. బైక్ చూడండి, RC 200 సేమ్ మన బండిలాగా అనిపించింది. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా ఇలాగైతే విజయవాడ కలపర టోల్గేట్ మాట ఇది. నేను ఎలా వెళ్తా ఏలూరు టోల్గేట్ దగ్గరికి అయితే ఆగాం. కొంచెం కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోదాం. ఓకే, ఫైనల్గా రాజమండ్రి కూడా అయితే వచ్చేసాం ఇంటికి. ఇంకా దారిలో అయితే వ్లాగ్ అయితే చీకటి పడింది కదా, ఇంక వీడియో తీద్దామన్నా ఏం ఇంట్రెస్ట్ ఉండదు హైవే అని చెప్పి ఇంకేం వీడియో అయితే తీయలేదు నేను. మార్నింగ్ మొన్న బైక్లో పెట్రోల్ అయితే లేదు కదా, ఇప్పుడు వెళ్తే పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి. ఈ రోడ్డు ఎక్కిన వెంటనే లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఉంటుంది, గోదావరి కొట్టు పక్కనే రోడ్డు మీద. మనం పెట్రోల్ కొట్టించుకుని అయితే ఇంటికి వెళ్ళిపోవడం ఇంకా స్లోగా. బ్యాక్ టైర్లో గాలి అయితే మొత్తం తగ్గిపోయింది, అసలు గాలి అయితే ఏం లేదు. టైర్స్ కూడా మొత్తం అయిపోయినాయి. మనం అయితే టైర్స్ వేయించాలి, కొత్త టైర్స్. ఇంకా బైక్ అయితే టైర్స్ వేయించకపోతే మాత్రం ఇంకైతే మొత్తం నడవదు అసలు. నాకు తెలిసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక బండి పక్క పెట్టేయడమే, ఇంకా తీయాలన్నా కూడా కష్టమైపోతుంది. కొత్త టైర్స్ వేయాలంటే 6,800 అయితే అవుతాయని చెప్పారు. మన ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవుతుంది కదా అర్జున్ టైర్స్, అక్కడికైతే వెళ్ళాము. ఇప్పుడు అంత క్యాష్ అయితే మన దగ్గర లేవు. ఖరీదే 6,800, ఫిట్టింగ్ కలిపి ఇంకో 400 ఎక్స్ట్రా అవుతుంది. మనం బజాజ్ కార్డ్ మీద ట్రై చేయమన్నాం. బజాజ్ కార్డ్ మీద ట్రై చేయాలంటే మా నాన్నకైతే మొబైల్ కొన్నాం కదా మొన్న, ఇప్పటికి 3 EMIలే కట్టాము. మినిమం ఇంకో EMI అయినా కడితే బజాజ్ కార్డ్ మీద అయితే మన టైర్స్ అయితే వచ్చేస్తాయి. మనం అయితే ఇప్పుడు బజాజ్ కార్డ్ మీద టైర్స్ అయితే ఏం చేసుకోవచ్చు. ఇంకా కానించి మనం RC మీద అయితే వీడియోస్ తీయచ్చు. ప్రజెంట్ ఇంకా వాంటింగ్ అయితే టైర్స్ ఒకటే ఉన్నాయి. టైర్స్ ప్లస్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసామంటే సరిపోద్ది. ఇప్పుడు 10,000 పెడితే బండి అయితే మళ్ళీ రైడింగ్కి రెడీ అయిపోద్ది. ఈ కుక్కలు చూడండి చాలా రిస్కీగా ఉన్నాయి ఇక్కడ బండి కావాలంటే. వచ్చి ఈ కుక్క అయితే మీద దూకేసేలా ఉంది, మీద పడేసుకుంటే భయం వేసి స్లోగా వెళ్ళాను అనమాట. ఇక్కడ కొంచెం ఇంక లెఫ్ట్లో ఉన్నది ఇదే మార్కండేయ స్వామి టెంపుల్, కొంచెం ఫేమస్ టెంపుల్. టైర్స్ వేయించాక అయితే ఇంకా లోకల్లో ఒక 100 కిలోమీటర్స్ లోపు టెంపుల్స్ లొకేషన్స్ ఏమున్నాయో చూసి ఆ టెంపుల్స్ లొకేషన్స్ విజిట్ చేసి మంచిగా వ్లాగ్స్ అయితే తీద్దామని చూస్తున్నాం. మనం ఒక 100 కిలోమీటర్ల లోపు లొకేషన్స్ అన్నీ కవర్ చేసుకుని ఫస్ట్, ఆ తర్వాత మనకు వీడియోస్కి వచ్చి రీచ్ని బట్టి ఇంకా మనం లాంగ్ వెళ్ళాలా ఏం చేయాలనేది అయితే అప్పుడు మట్టిగా ఆలోచిస్తాను. ఇంకేదైనా సరే మన RC 125cc అనమాట. ఇది లోకల్లో 100 కిలోమీటర్స్ లోపు అయితే పర్లేదు, అంతకు మించి లాంగ్ అయితే మరి బండి ఇంజిన్ కూడా తట్టుకుంటుంది లేదైతే మనకైతే సరిగ్గా ఐడియా లేదు. లోకల్ 100 కిలోమీటర్స్ లోపు అయితే బెస్ట్. కొంచెం ఇంజిన్ అయితే అంత హీట్ ఏమి ఉండదు, మనకి రేడియేటర్ ఫ్యాన్ ఉంటుంది కాబట్టి, రేడియేటర్ ఇంజినే కాబట్టి మనం అయితే భయపడకూడదు. లోకల్ రైడ్లు అయితే కవర్ చేద్దామని చూస్తున్నాం. మంచిగా ఇలా అన్నవరం, కాకినాడ, కోరంగి, ఇలా అమలాపురం, నెక్స్ట్ ఇలా మారేడుమిల్లి, ఇటు సైడ్ అయితే కుబ్రమంగం తల్లి గుడి, ఒకవేళ కుదిరితే భద్రాచలం సైడు, అలా ఈ లోకల్ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసేసి నెక్స్ట్ లాంగ్ రైడర్ అయితే ప్లాన్ చేద్దాం. మనకైతే ఇంకా హెల్మెట్ సెటప్ అయితే ఈ ప్రస్తుతం మొబైల్లోనే తీస్తున్నాను నేనైతే వ్లాగింగ్. వీళ్ళు చూడండి, ఈ అబ్బాయి ఎలా చూస్తున్నాడు, ఫోన్ ఇంకా డిఫరెంట్గా ఉంది అంతా ఏంటని చెప్పి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలాగే చూస్తున్నారు. నా హెల్మెట్ వైజర్ బ్లాక్ కలర్ కదా, నా ఫేస్ అయితే కనిపించదు వాళ్ళకి. మొబైల్ ఫోన్ హెల్మెట్ ఉంటుంది కదా, రికార్డ్ అవుతుంది కదా వీడియో, ఇలా అయితే కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారు అనమాట, ఏంటి సెటప్ అని కట్టని. ఓకే, మనం అయితే ఇలా లోకల్ టెంపుల్స్ అన్నీ కవర్ చేసేసి బండి మీద ఆ తర్వాత లాంగ్ రైడ్లో అయితే చేద్దాం. ఈలోగా ఈ మైక్ కూడా అప్డేట్ చేస్తాను. లోపల నాయిస్ క్యాన్సిలింగ్ వచ్చేది మైక్ ఉంది, అదైతే ఆర్డర్ పెడతాను. 1,500 ఎంతో ఉంది. కాంబో 2 మైకులు వచ్చేలాగైతే 1,700, 1,800 ఉంది. అదైతే ఆర్డర్ పెట్టేసి కొంచెం మొబైల్ ఫోన్లో బాగానే వస్తుంది కదా వీడియో, మొబైల్ ఫోన్లోనే తీస్తాను కొన్నాళ్ళు. తర్వాత కొంచెం ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత అప్పుడు అయితే గోప్రో తీసుకుంటా. అంతవరకు కూడా మొబైల్ ఫోన్లోనే ఇస్తా. ఈ వ్యూ అయితే కెమెరా యాంగిల్ ఎలా ఉందైతే మీరైతే కింద కామెంట్ చేయండి.
నెక్స్ట్ ఈ టైపు కెమెరా యాంగిల్తో ఈ వ్యూతో ఈ వీడియో తీయడానికి కూడా బాగుందో లేదో కింద అయితే మీరు కామెంట్ చేయండి. మీరు చేసి కామెంట్ బట్టి అయితే నేను వీడియో తీస్తాను. ఓకే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వ్లాగర్ నాని యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్లో పోస్ట్ అయితే వస్తుంది. మీరు ఈ వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఎంకరేజ్ అయితే చేస్తే నేనైతే ఇంకా వీడియోస్ చేస్తాను. ఇంకా మంచి కంటెంట్తో, మంచి వాయిస్తో, మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటా గాయస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.